తర్వాత. స్వాగతం. ఇప్పుడు పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మంచి ఫలితాలు కలగాలంటే ఏ గ్రహం యొక్క అనుగ్రహం కావాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనం గమనించినట్లయితే విద్యార్థులు ఆకలింపు చేసుకున్నటువంటి పాఠ్యాంశాలను కానివ్వండి, ఆ పాఠ్యాంశాలు ఏవైతే ఉంటే అవి రీప్రొడ్యూస్ చేయడానికి ఏ గ్రహాలు కారకం అవుతాయని మనం గమనించినట్లయితే చంద్ర బుధులు కారకం అవుతారు. ముఖ్యంగా మనం మెడిసిన్ పరంగా మనం చూసినట్లయితే ఈ కాన్షియస్ మైండ్ అనేది 10% పనిచేస్తే రిమైనింగ్ 90% ఏదైతే ఉంటుందో అది కూడా సబ్ కాన్షియస్ మైండ్ని ఇండికేట్ చేస్తుంది. అంటే అతను చదివినటువంటి పాఠాలు ఏవైతే ఉంటుందో స్టోర్ హౌస్గా సబ్ కాన్షియస్ మైండ్లో ఉండటం జరుగుతుంది. అంటే 10% కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది, 90% సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఉన్నటువంటి మనం ఆకలింపు చేసుకున్నటువంటి పాఠాంశాలని ఆ ప్రశ్నకి తదనుగుణంగా మనం అమర్చి రాయగలిగే కేపబిలిటీస్ అన్ని కూడాను చంద్ర బుధుల మీద ఆధారపడి ఉంటాయి. ఈ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో అది 10% ప్రభావితం చేస్తుంది, అది కూడా చంద్రుడి యొక్క ఆధీనంలో ఉండటం జరుగుతుంది. 90% ఏదైతే ఉంటుందో అదంతా కూడా సబ్ కాన్షియస్ మైండ్ బుధుడి యొక్క ఆధీనంలో ఉండటం జరుగుతుంది. అందువల్ల ఒక వ్యక్తి యొక్క జాతకంలో చంద్రుడు బలంగా ఉన్నట్టయితే అతను చక్కగా పాఠ్యాంశాలను ఆకలింపు చేసుకోగలడు. కానీ రీప్రొడ్యూసింగ్ కేపబిలిటీస్ వచ్చేసరికి అతని సబ్ కాన్షియస్ మైండ్లో ఆ స్టోర్ హౌస్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా అతను తీసి అక్కడ పెట్టగలుగుతున్నాడా, రాయగలుగుతున్నాడా అని గమనించినట్లయితే బుధుడి యొక్క స్థితిగతులు చూసుకోవాలి. అందువల్ల 10% కాన్షియస్ మైండ్, 90% సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, బుద్ధి బలం ఏదైతే ఉందో అది బుధుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. అందువల్ల ఈ పోటీ పరీక్షలు రాసేవారు ఎవరైతే ఉంటారో వారు మంచి ఫలితాలు పొందలేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. కొంతమంది ఎంసెట్ కానీ ఏదైనా 1 సంవత్సరం 2 సంవత్సరాలు వేస్ట్ అవుతుంటుంది. ఆ తల్లిదండ్రులు కనుక వారి యొక్క జాతకంలో చంద్ర బుధుని కనుక పరిశీలన చేసుకుని కనుక వాటి పరిహారాలు కనుక చేసినట్టయితే తప్పనిసరిగా మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే 150 మార్కులకు వాళ్ళు పరీక్షలు రాస్తుంటారో కొంతమంది ఎప్పుడు కూడా 95 వచ్చి వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా చంద్రుడు బలంగా ఉంటున్నారు. కానీ బుధుడు బలహీనంగా ఉండటం వల్ల ఆడు చదివినటువంటి పాఠ్యాంశాలు ఏవైతే ఉంటాయో సబ్ కాన్షియస్ మైండ్ నుంచి తీసి వాళ్ళు రాయలేకపోతున్నారు. కాబట్టి వారికి బుధుడు యొక్క అనుగ్రహం కావాలి. ఎవరైతే 150 మార్కులకు కానీ వాళ్ళు 125, 130 దగ్గరే ఉంటుంటారు, వాళ్ళు మాక్ టెస్టులు రాసినప్పుడు కానివ్వండి, వారు అక్కడి నుంచి 145, 148కి వెళ్ళాలంటే గనక వారు బుధుడు యొక్క స్థితిగతులు పూర్తిగా విశ్లేషణ చేసుకుని గనక వారు సప్తమ వింశాంశాలు ఎక్కడ ఉన్నారు, నవాంశాలు ఎక్కడ ఉన్నారు కనుక గమనించుకున్నట్లయితే ఆ బుధుడు ఒకవేళ ఒక్కరించి ఉన్నాడా, లేని పక్షంలో ఆ ఎంసెట్ కానివ్వండి ఐఐటి రాసే సమయానికి ఆ వ్యక్తికి ఒక్కరించినటువంటి బుధుడు యొక్క సూక్ష్మ దశ కానివ్వండి, ప్రాణదశలు కనుక ఒక నెల రోజులు 20 రోజులు ఉన్నాయా, లేకపోతే విదశలు కనుక ఒక 3 నెలలు ఉన్నాయని గమనించుకుని కనుక చేసినట్టయితే ఎందువల్ల అంటారు మాక్ టెస్ట్లో అతనికి 150 రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక ఫలితాలు రాస్తుంటారో, మెయిన్ పరీక్ష రాస్తుంటారో వారికి 135 వచ్చి లేకపోతే ఒక 90 మార్క్సే వచ్చేసి వాళ్ళు మళ్ళీ ఇంకోసారి రాయవలసి వస్తుంది. దాని గల కారణాలు గమనించినట్టయితే అంటే 2 సంవత్సరాల అబ్బాయి చక్కగా చదివిన వ్యక్తి అప్పటి వరకు 150 వచ్చాయి, 148 వచ్చాయి. కానీ ఆ 3 నెలల్లో వచ్చినటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల, బుధుడి యొక్క స్థితిగతుల వల్ల అతను అనుకున్నటువంటి పాఠ్యాంశాలు ఏవైతే ఉందో చదివినటువంటి పాఠ్యాంశాలని అతను రీప్రొడ్యూస్ చేయలేక ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందువల్ల చంద్రుడు బుధుడు యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ ఐటీ ఎంసెట్ రాస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు యొక్క శాస్త్రాన్ని ఒక కరదీపిక కనుక తీసుకుని కనుక పరిహారాలు చేసినట్టయితే ఎందువల్ల అంటారా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తాను కానివ్వండి, తర్వాత కోచింగ్ కోసం పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా ఎంతో ఇబ్బంది పెడుతుంటారు, పిల్లల్ని ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తుంటారు. కానీ యొక్క జపం వల్ల కానివ్వండి, స్తోత్రపారాయణం వల్ల నిజంగా గ్రహాలు మన మీద ప్రభావం చూపిస్తాయి అనేది చాలా ఇబ్బంది పడుతుంటారు. ముందు గ్రహాలు మన మీద ప్రభావం చూపిస్తాయని కనుక గమనించినట్టయితే ఎవరైతే జాతకంలో కనుక చంద్రబుధులు బలహీనంగా ఉండి రాహుతిథి చెందుతుంటారో వారికి గనక గమనించినట్టయితే పౌర్ణమికి 2 రోజుల ముందు, పౌర్ణమి 2 రోజుల తర్వాత, అమావాస్యకి 2 రోజుల ముందు, అమావాస్య 2 రోజుల తర్వాత వారి యొక్క ప్రవర్తన లోపాలు వస్తుంటాయి. అంటే ఒక గ్రహం గనక మన మీద ప్రభావం చూపించకపోతే ఆ చంద్రుడి యొక్క ప్రభావం మన మీద ఎందుకు పడుతుంది? అదేవిధంగా పౌర్ణమికి అమావాస్య మనం చూసినట్టయితే ఈ టైట్స్, ఓషన్ టైట్స్ అండి, సీ టైట్స్ ఏవైతే ఉంటాయో టఫ్ అండ్ ట్రిక్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మానసిక స్థితిగతుల్లో మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే ఇక సైకాట్రిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా పౌర్ణమి రోజున కానీ అమావాస్య రోజున విచిత్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. దానికి గల కారణాలు గమనించినట్టే తప్పనిసరిగా గ్రహం యొక్క ప్రభావం మానవుడి మీద తప్పనిసరిగా చూపిస్తుంది. ఇక సూర్యుడి నుంచి మనం వైటమిన్ డిని తీసుకుంటున్నాం, మంచి ఫలితాలు పొందగలుగుతున్నాం. అదేవిధంగా నవగ్రహాలు ఏవైతే దూరంగా ఉన్నాయో తప్పనిసరిగా వాటి నుంచి ఆ సూక్ష్మ కిరణాల ద్వారా మన కర్మలు అనేవి చూపించబడతాయి. మన ప్రారంభ కర్మ, సంచిత కర్మలు, ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు మనం చూస్తున్నటువంటి ఒక రాశి చక్రంలో పడతాయి. ప్రారంభ కర్మ గనక బలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ జన్మలో మనం మంచి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సంచిత కర్మలో ఏదైనా లోపాలు ఉండి దుష్కర్మలు ఎక్కువగా కనుక చేసినట్లయితే ప్రారంభ కర్మ సహకరించకపోవచ్చు. కానీ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఈ ప్రారంభ కర్మను మనం బేరీజు వేసుకుని ఆ ప్రారంభ కర్మలో యొక్క అద్భుత కర్మను బేరీజు వేసుకుని పరిహారాలు చేసినట్లయితే కొంతవరకు అధిగమించవచ్చు. అంటే మనం ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే ఒక విద్యార్థి తరచుగా ఫెయిల్ అవుతున్నారు, అతనికి అనుభవం ఉన్నటువంటి దశ ఏదైతే ఉందో దానికి కనుక తప్పనిసరిగా పరిహారాలు చేసుకుంటే అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా
పాస్ అవుతారు. అదే కనుక ఒక విద్యార్థిని కనుక మనం తీసుకుంటే 65% మార్క్ దగ్గరే ఉంటున్నారు. తల్లిదండ్రులు అనుకుంటారు మా అబ్బాయి కనుక 90% వస్తే మంచి సీట్ వస్తుంది అనుకుంటారు. ఆ పరిస్థితికి వెళ్ళకపోతుంటారు. కానీ చిన్ననాటి నుంచి కనుక వారి యొక్క జాతక విశ్లేషణ చేసుకుని పంచమాధిపతి చంద్రబుధుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో గమనించుకుని తల్లిదండ్రులు కనుక వాటికి పరిహారాలు చేసుకుంటూ ఆ పిల్లల్లో ఆ భావాన్ని దైవ చింతన గనక ఆధ్యాత్మిక చింతన గనక వారు గనక చేసినట్టయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్టయితే తల్లిదండ్రులు అంటారు మా అబ్బాయి ఈ మాట వినని దేవుడు నమ్మడు అంటే దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులే కారణం అవుతున్నారు. అందువల్ల చిన్ననాటి నుంచి గనక ఈ యొక్క మనకు ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని గనక వాళ్ళు గనక చెప్పినట్లయితే తప్పనిసరిగా వారు మంచి ఫలితాలు పొందుతారు. జీవితంలో రాబోయేటువంటి ఎన్నో రకాల ఒడిదుడుకులు అంటే వాళ్ళకి 40 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్ళయి పిల్లలు కలిగిన తర్వాత అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి తప్పనిసరిగా దేవుడు ఉన్నాడు దేవుడు నమ్మ అంటే 40 సంవత్సరాలు వారికి ఉన్నటువంటి విలువైన సమయాన్ని కోల్పోయారు. 40 సంవత్సరాల నుంచి ఎటువంటి పరిస్థితి మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా అదే స్థితిలోకి రావడం జరుగుతుంది. ఇదంతా కూడా విశేష సైకిల్లో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యార్థి దశ నుంచి గనక ఈ యొక్క స్తోత్రపారాయణ కానివ్వండి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి విలువను గనక కాపాడి వాళ్ళు గనక ఆచరించినట్లయితే ఎన్నో రకాలటువంటి యొక్క ఒడిదుడుకులను అధిగమించవచ్చు, ఆటంకాలను అధిగమించవచ్చు. ఎవరైతే ఐఐటి ఎంసెట్ రాస్తుంటారో వారికి ఉన్నటువంటి గ్రహస్థితులు గమనించుకుని ఈ 3 నెలలు కనుక పరిహారాలు చేసుకున్నట్టయితే ఒక వ్యక్తి ఒక 90% వచ్చేవాడు 98% వెళ్తారు. 60% దగ్గర ఆగిపోతున్న వాళ్ళందరూ తప్పనిసరిగా 80% వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఈనాటి శుభలగ్న కార్యక్రమ విశేషాలు. తిరిగి రేపటి శుభలగ్న కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాలతో కలుసుకుందాం. జై గురుదేవదత్త. సర్వే జన సుఖినో భవంతు. జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర సలహాలకై సంప్రదించవలసిన చిరునామా శ్రీ విశ్వనాథ సరస్వతి, సైనిక్పురి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 04027111819. మొబైల్ 9052221819. వెబ్సైట్ www.srisaraswati.com.